అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు ఇంత రోగవని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంత పళ్ళు వేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకు అసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడు. అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం చేతులు చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డి ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే, 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. కొమ్మనకు ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి. నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా? ఫారెన్ సరుకు ఎక్కడిది? ఫారెన్ మందు మనూరిదే, పక్కా నాటు. అటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతజ్జి గారిది. అబ్బా, దాన్ని కోసేసేవా? ఇచ్చేమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చారు. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోత కూడా కోయిలపోతుంది. రేపు ఎలాగో ఊడిపోతుంది, అప్పుడు మాత్రం అవతలోడు కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం అటు తెలియకుండా మేనేజ్. అబ్బా, కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచు అయ్యుంటాడు. నువ్వు అలాగే పెంచుతున్నావు కదా అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా? అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్ లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాటపడిపోతోందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? ఏమీ లేదు, గుండు మొక్క కావాలి మేము వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా. రే 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అంత పోయాడు, నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా, ఆడిని మరీ గారం చేసేస్తున్నారా.